హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటబ్బా! ఏంటి ఎప్పుడు చూసినా గూడా ఎక్కడో అక్కడ తిరుగుతూనే ఉంటది ఈవిడి. ఏవోటి షాపింగ్ చేస్తూనే ఉంటది అనుకుంటున్నారా? ఆ! దిస్ ఈజ్ ప్రియా వ్లాగ్స్. మీరు నాకు సపోర్ట్ చేసి నన్ను కొంచెం లైక్ చేయండి. ఎందుకంటే ఏదో కాస్త మీ అందరి సపోర్ట్ ఉంటదని చెప్పి నేను ఎక్కడికెళ్ళినా కూడా వీడియో తీసి పెట్టుకుంటున్నానండి. మీరు నన్ను కాస్త సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పని అయితే ఎక్కడికొచ్చామన్నది మీకు అర్థమైపోయిందిలేండి. మా బుడ్డోడు ఇగ తినేయో కనిపిస్తున్నాయి అవి తీసుకుందాం అంటున్నాడు. డీమార్ట్‌కి వచ్చేసామండి. యాక్చువల్‌గా ఏంటంటే మా పెద్ద బాబుకి ఇక్కడ షర్ట్స్ కానీ, టీ షర్ట్స్ కానీ చూసి తీసుకుందామని వచ్చామండి. మా పాప ఏముందంటే బావుంటాయి ఇక్కడ అని చెప్పింది. చెప్పింది కదా అని వచ్చామండి బాబు. ఏం షాపింగో ఏంటో మొత్తం తిరిగి తిరిగి చూసి తిప్పి తిప్పి చూసినా కూడా నాకసలు అక్కడ ఒక్కటి కూడా నచ్చలేదండి. ఏమాత్రం కూడాను. ఏది చూసినా నచ్చలా. షర్ట్స్ అంటే తక్కువ మా బాబు వేసుకుండేది. టీ షర్ట్స్ చూసాం. మొత్తం తిరగేసి చూసినా కూడా ఒక్కటి కూడా మంచిది కనిపించలా. సరే ఇంక ఇది ఇలా పక్కన పెట్టేసేసి బుడ్డోడికి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం కదని వెళ్ళామండి. బుడ్డోడు చూసుకుందాం కదా అంటే వెళ్ళే దారిలో మా అబ్బాయి ఆ పక్క పిలిచి మా బుడ్డోడికి అమ్మ మా నానమ్మ అవి తీసుకోవా ఇది తీసుకో అని అన్నాడు. సరే నేను అక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నవి కాస్త డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని హార్లిక్స్ ఒకటి డ్రై ఫ్రూట్స్ అవి కొన్ని తీసుకున్నానండి. బట్టలు అయితే ఇక అవ్వలేదులే అని చెప్పని ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని అది తీసుకున్నానండి. తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. అలా టీ తాగుదాం కదా అని వచ్చామండి బయటికి. ఎందుకంటే డ్రెస్సులు నచ్చలేదండి. ఇంక మొత్తం షాపింగ్ చేయాలంటే ఇక నాకు ఓపిక లేదు. వద్దు అస్సలు ముందు నచ్చలేదని వచ్చేసాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అసలు మెయిన్ మాకు ఏదో టైం పాస్‌కి డీమార్ట్‌కి వెళ్ళాములేండి. బట్టలైతే దొరకలేదు. ముఖ్యంగా మేము వెళ్ళిన పని ఏంటంటే ఇక్కడ ఒక మసీదు ఉందండి. ఆ మసీదుని చూస్తాకొచ్చామండి. ఎందుకంటే ఎప్పటినుంచో మా పాప చెప్తుంది. రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకొచ్చామంటే మా బుడ్డోడు స్కూల్‌కెళ్తున్న కాడి నుంచి బాగా భయపడుతున్నాడండి. భయపడుతుంటే సరే కదా అని తీసుకొచ్చామండి. ఈ బావి చూసారా? ఇక్కడ వాటర్ కూడా చాలా ప్రత్యేకత ఉందంటండి. ఈ వాటర్ తాకినా కూడా మనకి కొంచెం ఏమున్నా కూడా పోతాయంట. అంటే మూఢనమ్మకాలు అంటారో ఏమో అంటారో నాకైతే తెలీదు కానివ్వండి. కొన్నైతే నేను నమ్ముతానండి. ఇక్కడ కొంచెం గాలి పట్టినోళ్ళు, మతి స్థిమితం లేనోళ్ళు అట్లా ఉన్నవాళ్ళందరినీ దర్గాకి తీసుకొస్తారంటండి. చాలా ఫేమస్ అయిన దర్గా అంటండి. ఇది ఊరు పేరు ఏంటంటే చినకాకని అండి. చాలా బాగా పనిచేస్తదంటండి. ఇక్కడ తాయెత్తు గాని, ఇక్కడ మంత్రం చెప్తారంట. అది గాని పనిచేస్తదని నేను ఫస్ట్ టైమ్ అండి రావడం. సరే మా బుడ్డోడు అలా ఉంటున్నాడని తీసుకొచ్చామండి. తీసుకొస్తే మామూలుగా మనకులాగా మనం గుళ్ళోకి ఎట్లా కొబ్బరికాయ ఎట్లా అన్నీ తీసుకెళ్తాం. ఇక్కడ కూడా పువ్వులు, అగరబత్తులు, కొబ్బరికాయ ఇచ్చారండి. అమ్ముతున్నారక్కడ. సరే తీసుకున్నాము. తీసుకొని వెళ్ళామండి. అక్కడ అది స్వామీజీ గారి సమాధి అంటండి. అక్కడ దాని చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడ అగరబత్తి పుల్లలు అవి వెలిగించి టెంకాయ అది కొట్టుకోవాలని చెప్పని అన్నారు. పువ్వులవి పెట్టేసి మేము అక్కడ అగరబత్తి పుల్లలు వెలిగించేసామండి. వెలిగించేసి అక్కడ మేము వెళ్ళిన చోట ఎవరో కానీ బాగా కొంచెం ఆత్మలు పట్టినోళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకైతే వదిలిస్తున్నారు ఆ స్వామీజీ. నేను నిజంగా స్టన్ అయిపోయానండి అవి చూసి. ఫస్ట్ మా పాప చెప్తే నమ్మలేదు. కానీ అక్కడికెళ్ళి చూసిన తర్వాత నాకు అనిపించింది. ఇంకా సరే తీసుకెళ్ళి మా బుడ్డోడికి తాయెత్తు అంతా తీసేసుకున్నాము. మా అమ్మాయి అందరూ తీసేసుకున్నారు. బాబుకైతే నేను అక్కడ కట్టిచ్చేసానండి బుడ్డోడికి. ఇంకా తర్వాత ఇంకో తాయెత్తు గుమ్మానికి కట్టుకోవడానికి అవి అడిగి కొంచెం మంత్రించి ఇంటికి తీసుకొచ్చానండి. కానీ ఇదైతే మాత్రం చాలా ఫేమస్ అంటండి. ఒకసారి ట్రై చేయండి. ఎళ్లి చూడండి. మనకి చాలా రిలాక్స్‌గా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మనకు తెలియకుండా మన లోపల ఏమున్నా కూడా అది బయటికి పోద్దంటే అంటే కొన్ని కొన్ని ఉంటే మనకి కొంచెం మనశ్శాంతి ఉండదండి. అంటే కొంతమంది నమ్ముతారు, నమ్మరు. నేనైతే మాత్రం కొన్ని నమ్ముతానండి. దాని గురించి మీకు చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. నాకైతే పర్వాలా అనిపించిందండి చక్కగాను. ఏ పుట్టలో ఏ పావుంటదో చెప్పలేం కదండీ! ఇంకా మా బుడ్డోడి కోసం మేము రావాల్సొచ్చిందండి. అక్కడ వెంటనే తాయెత్తు కట్టించి బొట్టు పెట్టిచ్చేసాము. పెట్టించి తీసుకొచ్చామన్నమాట. బాగా నిద్రలో దడుచుకుంటున్నాడు. దాని గురించని ఇంకా తీసుకెళ్ళాల్సొచ్చిందండి. ఇక్కడ ఈ మసీద్ అయితే మాత్రం చాలా బావుందండి. చాలా పెద్దది కూడా. అయిపోయింది. ఇంక అయిపోయిన తర్వాత ఇక కాసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నాము. కొంచెం కొబ్బరికాయ కొట్టుకొని కాస్త కొబ్బరి ముక్కలు తిని కొంచెం వాటర్ తాగేసామండి. ఇంకా బయలుదేరుదామని చెప్పని ఇక బయటకొస్తున్నాం. మా బుడ్డోడైతే ఆడుతా ఉంటున్నాడు. రానంటున్నాడు అక్కడి నుంచి. రమ్మంటుంటే అసలు రానంటున్నాడండి. ప్లేస్ బాగా నచ్చింది.
కొంచెం ముందుకొస్తే స్కార్ఫ్స్ అమ్ముతున్నారంట అక్కడ చాలా బాగున్నాయని చెప్పని సరే చూద్దాం ఎలా ఉంటుందిలే కొందాలని చెప్పని చూసానండి. కాస్త బెటరే బాగానే ఉన్నవి. బాగానే ఉన్నాయి కదా అని చెప్పని ఒక 3 స్కార్ఫ్‌లు అయితే తీసుకున్నానండి. క్లాత్ మంచిగానే ఉందిలే అని చెప్పి తీసుకున్నాను. బాగానే ఉందని. ఇంకేయోటి ఏదైనా ఊరొస్తే ఏదోటి గుర్తుగా ఏయోటి కొనుక్కోవాలి నాకు అనిపించిద్దండి. అందుకే ఏ ఊరెళ్ళినా ఏయోటి కొంటాను చూసి. ఇంకా అట్లాగే తీసుకున్నాననమాట. ఇంక మా పాప అయితే వద్దనేసింది. వద్దనేస్తే నేను మాత్రం ఒక 3 కొనేసుకున్నానండి. ఇంకా సరే మళ్ళీ మీరు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఓకేనా? ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే.